హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ మనం మార్కెట్లో నుంచి మామిడికాయల్ని కచ్చగా అండ్ పుల్లగా ఉండేవి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వాటిని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా కత్తిపీటతో కట్ చేసుకోవాలి, లేదా మార్కెట్లో వాళ్ళే కట్ చేసి ఇస్తారు. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఇలా నీట్గా తుడుచుకోవాలి. తడి ఉంటే మళ్ళీ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది కదా, సో ఇలా నీట్గా తుడుచుకొని ఇలా మామిడికాయ ముక్కల్ని కాసేపు గాలికి ఆరబెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉంటాయి కదా, అవి తీసుకొని కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు కారం, ఉప్పు మెజర్మెంట్స్ అన్నీ ఎంత వేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఈ మామిడికాయ వక్కలు 3 cups అయ్యాయి మాకు. సో 3 cups మామిడికాయ వక్కలు అయితే 1 cupకి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. అండ్ అంతే కారం వేసుకోవాలి. అండ్ అంతే ఆవాలు, జీలకర్ర, మెంతులు రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ 1 cupలో సగం అయ్యేలా చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇలా సాల్ట్, కారము, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసుకొని అండ్ వెల్లుల్లి కూడా ఇందాక చూపించాను కదా, వెల్లుల్లి ఒక 15-20 వరకు పొట్టు తీసేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నదంతా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో లేదా జాడీ అవైలబుల్ ఉంటే జాడీలో వేసుకుంటే ఇంకా బెటర్. మాది జాడీ చిన్నగా ఉంది, దాంట్లో పట్టదని దీంట్లో వేస్తున్నాము. ఇలా పెట్టేసుకొని ఒక 3 days వరకు దాన్ని మంచిగా ఊరనివ్వాలి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. కారం, ఉప్పు అన్నీ ఆ మామిడికాయ పీసెస్కి పట్టుకుంటాయి. సో 3 days వరకు ఊరనివ్వాలి కంపల్సరీగా. 3 days అయిన తర్వాత ఈ మామిడికాయ వక్కల్ని మనం పోపు పెట్టుకోవాలి. పోపు ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం మార్నింగే ఇలా శనగలు ఉంటాయి కదా, శనగలు ఒక డే అంతా నానబెట్టుకొని మంచిగా ఆరనివ్వాలి గాలికి. ఆరిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. అండ్ ఎండుమిర్చి ఒక 15 వరకు తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి, ఆయిల్ మంచిగా ఎక్కువనే వేయాలి, అలా అయితేనే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. దాంట్లో మినప్పప్పు, ఆవాలు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి కూడా వేసేసేయాలి. ఇందాక శనగలు చూపించాను కదా, అవి కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా. శనగలు వేస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. సో శనగలు కూడా కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 days తర్వాత ఊరిన పచ్చడి ఉంటుంది కదా, ఇప్పుడు దీంట్లో ఈ పోపు వేసేసి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పోపు అంతా కలిసేలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ కూడా ఇప్పుడే చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం చూసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మామిడికాయ పచ్చడిని ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.